ముమ్మారులు అబద్ధమాడారు. అయినా దేవుడు ఆ తప్పుదమును పేతురు ఒప్పుకున్నప్పటికీ ఆ తప్పిదమును చెడిపివేసి ఉన్నతమైన స్థితికి పేతురు గారిని తీసుకువచ్చారు. చిన్న పాప, నువ్వు ఆయనతో కూడా ఉన్నావు కదా అనినప్పుడు, లేదు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. చిన్న పాపకు భయపడిన వ్యక్తి రాజులను సైతం, దేవుడిని మరలా సమర్పించుకున్నప్పుడు రాజులను సైతం ఎదిరించాడు, రాజ్యాలను సైతం ఎదిరించాడు. చెరసాల్లో ఉన్నప్పుడు కూడా భయపడకుండా రేపొద్దునే మరణం అనగా చక్కగా నిద్రపోయాడు. మనశ్శాంతి కలిగిన జీవితం ప్రభువారు ఇచ్చారు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు పేతురు గారికి దేవుడు తన దూతల ద్వారా చెరసాల నుంచి విడుదల చేశారు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క 4 లక్షణాలని మనం కలిగి ఉంటామో దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోకి, అంటే బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకున్నట్లుగా దేవుడు పరలోక రాజ్యంలో మంచి ఘనతను మనకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రియ మానవుడా, ప్రియ క్రైస్తవుడా, ఈ 4 లక్షణాలను కలిగి మనం జీవించగలిగినట్లయితే ఈ భూలోక రాజ్యంలో దేవునికి మంచి సాధనాలుగా ఉపయోగపడటకు దేవుడు కృప దయచేయును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు.